మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఆయుర్వేదం ప్రకారంగా జీర్ణక్రియ తాలూకు ఆరోగ్యం మన శారీరక సౌఖ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మలబద్ధకం అనేది ఈ సాధారణ సమస్య. చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. దీన్ని సరైన ఆహారంతో తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవిసె గింజల గురించి. నీటిలో కరిగేటటువంటి నేచర్ దీనికి ఉంటుంది. అంటే వీటిలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడమే కాదు, రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఆకుపచ్చ కూరగాయలు, పాలకూర, బ్రకాలి ఇలాంటి వాటిలలో ఈ పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మలబద్ధకం తాలూకు ఆ సమస్యను తగ్గిస్తాయి. అంటే మలానికి బరువును పెంచి విసర్జనని సులభతరం చేస్తాయి. ఇంకా ముఖ్యంగా యాపిల్ పండు, తొక్కతో కూడినటువంటి యాపిల్లో పీచు పదార్థం, పెక్టిన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మల విసర్జనని క్రమబద్ధీకరిస్తాయి, మలం గట్టి పట్టాన్ని తగ్గిస్తాయి, అంటే కాన్స్టిపేషన్ తగ్గిస్తాయి. ఇంకొకటి ఈ సిట్రస్ పండ్లు, నారింజ, ద్రాక్ష ఇలాంటి పండ్లలో ఫైబరు అలాగే పెక్టిన్ ఇవి ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకా ముఖ్యంగా దుంపలంటే భయపడతారు, కానీ చిలకడ దుంపలు, వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఇది పేగు కదలికల్ని ఇంప్రూవ్ చేస్తూ కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ చియా గింజల గురించి. దీంట్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. ఈ విత్తనాలు మలాన్ని మెత్తబరిచి ఆ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వచ్చేలా చేస్తాయి, అంటే విసర్జనని సులభతరం చేస్తాయి. ఇంకా ఈ ఓట్ బ్రాన్, అంటే ఓటు గింజ బయట ఉండేటటువంటి ఆ పీచు పదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఆసక్తికరంగా కెఫీర్ అని ఒక పులియబెట్టినటువంటి పాల పానీయం, దీంట్లో ప్రోబయోటిక్స్ ఇవి ఉంటాయి. ఈ పేగు తాలూకు గట్టి హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ బీన్స్, వీటిలలో కరగని పీచు పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మలానికి బరువును పెంచి మలబద్ధకం సమస్య నుంచి మీకు రిలీఫ్ని ఇస్తాయి.